హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న కథతో మీ ముందుకు వస్తున్నాను. కథ పేరు మానవ సేవే మాధవ సేవ. సృజన కొడుకు కోడలతో అమెరికాలో నివాసం ఉంటుంది. మనవడు మనవరాలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంట్లో పనులు చేయడం, వంట మొదలైనవి ఆవిడే చూసుకుంటూ ఉంటారు. ఆవిడకి 60 ఏళ్ళు ఉంటాయి. తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఇప్పుడు ఆవిడ ఒక సేవా సదన్ అని ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నారు. అందులో చిన్న పిల్లల్ని, అంటే 2 ఏళ్ల నుంచి 8 ఏళ్ల పిల్లల వరకు మానసికంగా ఎదగలేని పిల్లల ఆలన పాలన చూస్తూ వస్తున్నారు. దానికి గాను ఆవిడ ఏమాత్రం ధనాన్ని ఆశించలేదు. ఆ సంస్థలో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని చేర్చడానికి ముందుకు వస్తున్నారు. మొదట్లో ఆవిడ ఎవరి దగ్గర ఏం తీసుకునేది కాదు. ఆవిడ ఓపిక, సహనం చేసే సేవని గుర్తించినటువంటి వాళ్ళు ఆవిడకి రాను రాను ధన సహాయాన్ని ఇస్తూ వచ్చారు. ఆ ధనాన్ని ఆవిడ కుటుంబ సభ్యులు ఎవరూ తీసుకోరు. వాళ్ళు ఆవిడను అన్ని విధాలుగా ఉన్నతంగా, ఆదరంగా, అభిమానంగా చూస్తారు. అందుకే ఆవిడ కూడా అందరికీ సేవ చేయగలుగుతుంది. కొంతమంది ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా ఇచ్చే ధన సహాయం ద్వారా ఆ సంస్థని నడిపిస్తున్నారు ఆవిడ. అందులో ముఖ్యంగా మానసిక ఎదుగుదల సరిగా లేని వాళ్లతో పాటు అంగవైకల్యం ఉన్న వాళ్ళను కూడా సేవ వస్తున్నారు. అనారోగ్యంతో బాధపడే పిల్లల్ని, అలాగే అనాథ పిల్లల్ని కూడా తీసుకొచ్చి చూస్తారు. వాళ్ళని చూసేవాళ్ళు ఎవరూ ఉండరు. అలాంటి పిల్లలకి తల్లిలా ఉంటూ సేవ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు అని ఎవరైనా అడిగితే దానికి ఆవిడ ఇచ్చిన సమాధానం, మన పిల్లలకి చేస్తే అది బాధ్యత అవుతుంది. మనకి ఎవరో తెలీదు, అలాంటి వాళ్ళకి సేవ చేసేది సేవ. బయట పిల్లలకు కూడా మన అనుకుని అభిమానంగా సేవలను అందిస్తే దాన్ని మాధవ సేవ అంటారు. నిస్సహాయులకి, అనాథలకి చేసేది సేవ అని చెప్పారు ఆవిడ. అది ఇప్పుడు ఒక పెద్ద సంస్థగా తయారయ్యి చాలామందికి ఉద్యోగాలు కల్పించారు. ఆ సంస్థలో ఆవిడ చాలామంది నిరుద్యోగులకు జీవన ఆధారం దొరికింది. ఎలా అంటే, మొదటిగా ఆరోగ్య పరీక్షలు చేయడానికి గాను డాక్టర్లను పెట్టుకున్నారు. వాళ్ళే సేవ చేస్తామంటూ ముందుకు వచ్చారు. అలాగే వంట చేసేవాళ్ళు, వాళ్ళని కూడా పెట్టుకున్నారు. విద్య నేర్పించడానికి టీచర్లు వస్తున్నారు. మానసిక నిపుణులుగా ఉన్నవారు పిల్లల్ని ఆడించడానికి ప్రత్యేక శిక్షణ తీసుకున్నటువంటి మనుషులు, అలాగే వాళ్ళని బయటకు తీసుకువెళ్ళడానికి చిన్న వ్యాను మొదలైనవి సమకూర్చుకున్నారు. ఆవిడ పెట్టిన సంస్థ ద్వారా చాలామంది ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళు అందరికీ ఉద్యోగాలని కల్పించారు. మనిషి అనుకుంటే ఏ వయసులోనైనా ఉన్నత స్థానానికి ఎదగొచ్చు. మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మన ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవచ్చు. ఆవిడ ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన తన 60 ఏళ్ల జీవితంలో తను 4 గోడల మధ్యనే పరిమితమైన ఆమె ఇప్పుడు అమెరికాలోనే ఉన్నత స్థానంలో నిలబడ్డారు. చాలామంది ఉద్యోగాలు లేవని సొంత ఊరికి తిరిగి వస్తున్న వాళ్ళందరికీ అక్కడ ఉద్యోగాన్ని కల్పించి ఆవిడ మన భారతీయులందరినీ కాపాడుతూ వస్తున్నారు. అమెరికాలో ఉండేటటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేక మళ్ళీ వాళ్ళ సొంత ప్రాంతానికి తిరిగి వచ్చాక సొంత వాళ్లతో సహా అందరూ రకరకాల ప్రశ్నలతో
వేధిస్తూ ఉంటారు. అలాంటి వేదనతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిసిన ఆవిడ వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించారు. వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉంటున్నారు. ఆవిడ కేవలం మానసికంగా ఎదుగుదల లేని పిల్లలకి కానీ, చిన్న పిల్లల్ని చూసేవాళ్ళు లేకపోతే వాళ్ళని చూడడానికి కానీ పెట్టినటువంటి సంస్థ పరోక్షంగా ఇలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడింది. ఆవిడ ఒక్క సేవ చేయాలి అనే ఉద్దేశంతో ముందడుగు వేసినందుకు ఇన్ని విధాలుగా సేవలు చేస్తున్నారు. సంకల్ప బలం గట్టిగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఆవిడకి చాలామంది స్పాన్సర్స్ కూడా ఉన్నారు. ముందుకు వచ్చి ధన సహాయం ఇచ్చారు వాళ్ళ కంపెనీని ప్రమోట్ చేయాలి అంటూ. ఆ ధనంతో ఆమె ఆ సంస్థని నడిపిస్తున్నారు. అందుకని 60 ఏళ్ళు వచ్చాయి కదా, మేమేమీ చేయలేము, అన్నీ చేసి అలసిపోయాము అనుకోకండి. వయసు అనేది శరీరానికి వస్తుంది తప్ప మనసుకి కాదు. మనం కూడా సృజన గారిని ఆదర్శంగా తీసుకుంటే ముందడుగు వేసి మనం ఎక్కడ ఉంటామో అక్కడే ఒక ఉన్నత స్థానాన్ని అధిరోహించగలం. ఎందుకంటే మనిషి అంటే మట్టి కాదు అన్నది మనల్ని మనం నిరూపించుకోవాలి. కొందరికి 60 ఏళ్ళు వచ్చాక కూడా బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలు లేని వాళ్ళు ఇలాంటి సేవ చేసినా కూడా ఆ భగవంతుడికి సేవ చేసినట్టే. మంచి ఉద్దేశంతో ముందడుగు వేస్తే లక్ష్మీ కటాక్షంతో పాటు ఆనందం, ఆరోగ్యం ఏదో ఒక రూపంలో మనకి అందుతుంది. ఇదండి నా కథ. నా కథ చివరి వరకు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.